హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే అందరికీ ఎంతగానో ఉపయోగపడిన ఒక బెస్ట్ రెమెడీని ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది అందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా పనికొస్తుందండి. ఇది 100% రిజల్ట్ వస్తుంది. సామాన్యంగా అందరిలోనూ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మనకి వైట్ హెయిర్ అనేది వస్తూ ఉంటుంది కదా, జుట్టు అనేది తెల్లబడుతూ ఉంటుంది. దానికి 100% రిజల్ట్ అనేది వస్తుందండి. ఎటువంటి కెమికల్స్ కూడా యూజ్ చేయకుండా చాలా న్యాచురల్గా గుప్పెడు ఆవాలతోటి మనం సంవత్సరం పాటు నిల్వ ఉండే హెయిర్ డైని మనం ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాము. ఇందులోనైతే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ తీసుకోవడం లేదు. రెండు ఇంగ్రీడియంట్స్ అండి. అది కూడా మన ఇంట్లో ఉండే వాటితోటే మనం సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చు దీన్ని. ఇప్పుడైతే దాన్ని ఎలాగ తయారు చేసుకోవాలో చూద్దాము. ఆవాలు ఇలాగా ఐరన్ కడాయిలో కానీ లేదంటే ఇలాగ కడాయిలో వేసుకొని చిటిపట్లాడుతూ ఉంటాయి కదా, చిటిపట్లాడిన తర్వాత కూడా మనం ఇలాగా దీన్ని వేపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే అన్ని ఆవాలు కూడా మనకి ఈవెన్గా వేగుతాయి. ఈ విధంగా మనకి ఆవాలు అనేవి నల్లగా అయిపోవాలి, అలా అని పూర్తిగా మాడిపోకూడదు. ఇలాగా ఆవాలు అనేవి చిటపట్లాడడం ఆగిపోయిన తర్వాత ఇలాగా కొంచెం పొగ వచ్చే వరకు కూడా మనం కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి మనం పక్కకు పెట్టేసుకొని బాగా చల్లారిపోవాలి. బాగా చల్లారే వరకు మనం ఈ ఆవాలన్నిటిని పక్కన పెట్టుకోవాలండి. ఆవాలు అనేవి హెయిర్ పెరుగుదలకు చాలా బాగా ఉపయోగపడతాయి కదా. నెక్స్ట్ ఇందులోని మనం తీసుకునే ఇంగ్రీడియంట్ కరివేపాకు. ఆ కరివేపాకు అనేది జుట్టు నలుపుదనంకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే హెయిర్ పల్చగా ఉన్న వాళ్ళకి హెయిర్ థిక్గా అవ్వడానికి కూడా కరివేపాకు మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక పిడికెడు కరివేపాకు తీసుకొని ఈ విధంగా మనం వేయించుకోవాలి. మనం కరివేపాకుని నలిపామంటే పొడిలాగా అయిపోవాలి. అంతవరకు మనం వేయించుకొని ఈ ఆవాల్లో వేసుకొని రెండు కూడా బాగా చల్లారిపోవాలి. బాగా చల్లారిన తర్వాత వీటిని మనం మిక్సీ పట్టుకోవాలి, ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత ఆవాల్ని ఇలాగ మనం వేళ్ళతోటి నలిపితే మెత్తగా పౌడర్లా అయిపోవాలండి. ఇప్పుడైతే బాగా చల్లారిపోయి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మనం మెత్తగా పొడిలా చేసుకోవాలి. ఎక్కువగా మనం ఫాస్ట్గా తిప్పేయకూడదు. ఎందుకంటే పల్లీలు నువ్వులు అయితే ఎలాగా ఆయిల్ అనేది మనం ఫాస్ట్గా మిక్సీ పట్టామంటే జిగురుతనం వస్తుందో ఆవాల్లో కూడా జిగురుతనం ఉంటుంది. కాబట్టి స్లోగా ఈ విధంగా మెత్తగా అయ్యేటట్టుగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే దీన్ని ఒక డబ్బాలోకి తీసుకొని స్టోర్ చేసుకున్నామంటే మనకి ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి, అస్సలు పాడవదు. ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా యూజ్ చేయాలో చూద్దాము. ఒక చిన్న ప్లేట్ తీసుకోవాలండి. ప్లేట్ తీసుకొని మనకి ఎంత అయితే పౌడర్ సరిపోతుందో అంత పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మనం దీన్ని ఒక ప్యాక్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులోని ఎటువంటి కెమికల్స్ కూడా మనం యూజ్ చేయలేదు. న్యాచురల్గా మన ఇంట్లో ఉండే వాటితోటే ప్రిపేర్ చేస్తున్నాను. ఇదైతే కేవలం వీడియోస్ కోసం చేయట్లేదండి. ఇది 100% రిజల్ట్ అనేదే వస్తుంది. చాలామందికి మార్కెట్లోవి దొరికే హెయిర్ డైస్ అనేవి పడవండి. హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అయిపోతుంది. అలాంటి వాటికి ఇది చాలా బెస్ట్ రెమెడీ అండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇందులో అయితే కొద్దిగా ఆవదం కానీ లేదా కోకోనట్ ఆయిల్ కానీ వేసుకొని మనం ఇలా మిక్స్ చేసుకొని హెయిర్కి కనుక అప్లై చేసుకున్నాము అంటే మన హెయిర్ అనేది బ్లాక్నెస్ అనేది వస్తుంది. ఒకేసారి రాదండి, కొంచెం కొంచెంగా వస్తుంది. ఫస్ట్ అయితే బ్రౌన్ కలర్లోకి మన హెయిర్ అనేది వస్తుంది. ఇలా రెగ్యులర్గా కనుక మనం యూస్ చేసామంటే కంపల్సరిగా మన హెయిర్ అనేది బ్లాక్ అవుతుంది. ఇది 100% రిజల్ట్ వస్తుందండి. వారానికి 2 లేదా 3 సార్లు కనుక మనం రెగ్యులర్గా అప్లై చేసుకున్నామంటే కంపల్సరిగా మన హెయిర్ అనేది క్రమంగా బ్లాక్ అనేది అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా మనం అప్లై చేసుకున్న తర్వాత ఒక 2-3 అవర్స్ ఉంచేసి నార్మల్గా ఏ షాంపూ అయితే యూస్ చేస్తారో ఆ షాంపూ తోటి మనం హెడ్ బాత్ చేసుకోవచ్చు. కంపల్సరిగా ఇది మనకి చాలా బాగా వర్క్ అవుతుందండి. అందరూ కూడా యూస్ చేయొచ్చు. ఎవరికైతే కెమికల్స్ మార్కెట్లో దొరికినవి హెయిర్ డైస్ అనేవి పడవు అనుకుంటారో అలాంటి వారికి ఇది బెస్ట్ రెమెడీ అండి. ఇందులోని ఎటువంటి కెమికల్స్ కూడా ఉండవు. మనకి ఆవాల్లోని ఒమేగా 3, ఒమేగా 6 యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది కాబట్టి
మన హెయిర్ అనేది చిట్లిపోవడం కానీ పలచబడిపోవడం కానీ అలాంటివేవీ లేకుండా రక్త ప్రసరణ బాగా జరిగి మన హెయిర్ పెరుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. హెయిర్ ఫాల్ అనేది బాగా తగ్గుతుంది. హెయిర్ ఫాల్ తగ్గడం వలన మనకి హెయిర్ అనేది థిక్నెస్ అనేది వస్తుంది. అలాగే జుట్టు నల్లబడడం కూడా చాలా బాగా నల్లబడుతుందండి. తప్పకుండా దీన్ని ట్రై చేసి చూడండి. చూడండి ఇక్కడ రాసి చూపిస్తున్నాను మనకి ఎంత బ్లాక్‌గా అనేది వస్తుందో. ఈ వీడియో అనేది మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేసి ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్